చెరువులలో వాసవి నిర్మాణాలు. ఆదాబ్లో ఈ వార్త కనిపిస్తున్నది. వాసవి సరోవర్ అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. ఈ అందమైన పేరుతోని మొత్తం చెరువును మొత్తం లేపి అవతల పడేస్తున్నాడు. వాసవి గ్రూప్ మన మీద ప్రెస్ మీట్ పెట్టింది మొన్న. మా మీద తప్పుడు వార్తలు ఇస్తున్నారు, మేము కేసులు వేస్తాం, అదేస్తాం, ఇదేస్తామని. మేము రెడీగా ఉన్నాం ఎదుర్కోవడానికి అని చెప్తున్నాం. వీఆర్ రెడీ టు ఫేస్. ప్రజల దగ్గర నుంచి రూపాయి అడుక్కొని అడ్వకేట్లకు ఫీజులు చెల్లించి మేము ఈ కేసును ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈ చెరువులు పరిరక్షించాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో. ఇది ఒక వాసవికే పరిమితం కాలే. హైదరాబాద్లో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇదే పని చేసినాయి. నార్సింగి 2 అనే చెరువును ఫినిక్స్ అనేటోడు మొత్తం కనుమరుగా చేసిండు. కనబడదు మీ కాడ, పోతే ఏడుంది చెరువు అంటాం మనం. అధికారులు కూడా ఆడ చెరువే లేదని కూడా రిపోర్ట్ ఇచ్చారు గతంలో. అంటే ఇంత దుర్మార్గులు తయారయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటుంటారంటే బేసిక్గా గతంలో చాలా జరిగినాయి కానీ హెచ్ఎండిఏ మాకు జిహెచ్ఎంసీ అప్రూవల్ ఇచ్చేసిందండి. వాడు ఇస్తాడు, వాడు సర్వే చేస్తాడు, ఇస్తాడు. ఏం చేస్తాడు వాడు? పైసలు ఇచ్చిన తర్వాత మీరంతా కలిసి కూర్చొని రాసే రిపోర్టే కదా. అధికారులు, మీ బ్యాచ్ అంతా, మీ గ్యాంగ్, మీ మాఫియా అంతా మీకు అండగా ప్రభుత్వంలో ఉన్న నెంబర్ 2 ముఖ్యమంత్రి కొడుకే మీకు అండగా ఉన్నప్పుడు ఇక ఇట్లా జరగకపోతే ఎట్లా జరుగుతుంది? దీనికి ఏదో పెద్ద ఏదో చెప్పినట్టు మీరు ఏదో మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. చలో పెట్టు, ప్రైవేట్ సర్వే అని పెట్టి మొత్తం సర్వే చేయించండి. మేము రెడీగా ఉన్నాం నిరూపించడానికి. మీరు మా మీద కేసులు వేస్తారా, ఏం చేస్తారో మొత్తం ఎవిడెన్స్ అంతా తీసుకుపోయి కోర్టు ముందు పెడతాం. చలో రండి, ముందుకు రండి. మూసా నిన్న కూడా మాట్లాడించిన అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతో. నిన్న ఒక దానికోసం పోరాడుతున్న ఒక మహిళ వచ్చారు, రేణుక అని. ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు, అంత చెరువు భూమిని కబ్జా పెట్టిరు, వీళ్ళకి ఏం అధికారం ఉంది అని. ఎంత తెలివి అంటే, ఈ చెరువులో వాటర్ లేకపోయినప్పుడు, ఇది మైసమ్మ చెరువు అని ఎక్కడ మూసాపేటలో ఉంటుంది. మూసాపేట నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో దాదాపు ఇది 84 ఎకరాలు చెరువు అని క్లియర్గా చూపిస్తున్నది. సరే, ఇప్పుడు ఈ వాసవేని ఏమంటుండు, మేమేం కబ్జా చేయలేదంటుండు. సరే, నువ్వు చూపించాయా చెరువు 84 ఎకరాలు ఏడుందో చూపించు. సరే, చిన్న చితగా వాళ్ళు వీళ్ళు కబ్జాలు చేసుకున్నది పక్కన పెట్టు. వాళ్ళకి పక్కన పెట్టుకున్నాక ఎంత మిగిలిందో చూపించు చెరువు. ప్రెస్ మీట్ పెట్టి మేము ఈదుకుంటా పోవాలన్నా గవర్నమెంట్ మాకు రిక్వెస్ట్ చేసట, వీళ్ళట వద్దన్నారట. మాకు వద్దు ఈ చెరువు అంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఇలా చెరువు అప్పచెప్పిందట డెవలప్ చేయమని. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు అంతా కలిసి కూర్చొని మీరున్నారు, అధికారులు ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు, మీరంతా కలిసి కూర్చొని ఈ దందా నడిపించారు. ఎవరికి చెప్తారు మీరు? మళ్ళీ పైగా కేసు వేస్తాం, వేసుకో. ఎవడొద్దనండి కేసే ఆపినాడు ఎవడన్నా? ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా వాటిల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, కబ్జాలు ఉన్నాయి. మొత్తం ఎల్బీ నగర్లో ఇంకా అక్కడ ఇక్కడ మీరు చేస్తున్న దందాలన్నీ బయటికి తీసుకొస్తాం. చెరువుల పాలిట యముడుగా మారిన విజయ్ కుమార్, మూసాపేటలో గొలుసుకట్టు చెరువుకు గొల్లెం పెట్టిన కబ్జాకోర్లు, మైసమ్మ చెరువు మాయం చేస్తున్న ముష్కరుడు, అడ్డదారిలో చెరువులో జిహెచ్ఎంసీ అనుమతి పొందిన వైనం. అసలు ఎవడు అధికారి ఇచ్చినోడు? ఒక్కొక్క అధికారి దగ్గరికి మేము ఖచ్చితంగా వెళ్తాం, ప్రతి ఒక్కడు రెస్పాండ్ కావాల్సిందే. ఈ కబ్జా పెట్టిన చెరువులకి పర్మిషన్స్ ఇచ్చిన ఈ దొంగ అధికారులు ఎవడెవడైతే ఉన్నాడో, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి, ఎంఆర్ఓల దగ్గర నుంచి, ఆర్డీఓల దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి ఎవడెవడైతే ఈ కబ్జాలకి పర్మిషన్లు ఇచ్చిండో వాళ్ళంతా కక్కాల్సిందే. వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాం, వాళ్ళందరి వెర్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మీరు కూడా చెప్పాలి కదా మిమ్మల్ని ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అన్నది. చెరువును చెరబట్టిన నేటికి నమోదు కాని కేసులు, యథేచ్ఛగా మట్టిని పొడుస్తున్నా పట్టించుకొని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. ఈనాటికి కూడా మరి అది నడుస్తున్నది. మార్పు కోసం వచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మరి వాసవి మీద చర్యలేవి? మార్పు కోసం వచ్చిన రేవంత్ రెడ్డి మేము ఏ భూమిని వదిలిపెట్టామని చెప్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ అంటున్నావు కదా నువ్వు, రెవెన్యూ కొత్త ROR చట్టం తీసుకొస్తున్నావు అంటున్నావు కదా, ఇవన్నీ రావా చట్టంలోకి? ఈ కబ్జాలన్నీ రావా? తాము చేస్తున్న అక్రమాలు సక్రమమైనట్లుగా కలరింగ్, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వాసవి సరోవర్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్, వాసవి సరోవర్ అక్రమాలపై చర్యలు లేవంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్స్. ఇగో ఇది అడగడుతుంది. మనం ఆల్రెడీ పోయొచ్చినాం కదా ఇక్కడికి చాలా క్లియర్గా. ఇగో మ్యాప్, వాసవి సరోవర్ చూపించిన సర్వే నెంబర్లు, FTLలో 100% ఉన్నట్లు చూపిస్తున్న మ్యాప్. టోటల్ FTLే. ప్రభుత్వం మ్యాప్ ప్రకారం కాముని చెరువు నుంచి పక్కనే మైసమ్మ చెరువు ఉన్నట్లు చూపుతున్న HMDA లేక్ మ్యాప్.
వెరీ క్లియర్. ఇంకేం కావాలా? ఇట్లా కడుతున్నాడు. అక్రమంగా జిహెచ్ఎంసీలో ఎఫ్టీఎల్లో అనుమతి పొందిన పత్రం. ఎవడిచ్చిండి పత్రం? జిహెచ్ఎంసీలో ఎవడాడు? వీళ్ళు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడ్డ దొంగ అధికారి ఎవడు వీడు? మొత్తం జిహెచ్ఎంసీలో ఇట్లాంటి వాళ్ళే చాలామంది తయారయ్యారు. ఎక్కడ చెరువు కనిపించినా వదలట్లేదు, పాగా వేస్తున్నారు, అక్రమ మార్గంలో ఆక్రమించేస్తున్నారు. ఏ క్రమంలో ముందు వరుసలో ఉన్నాడు? ఈ క్రమంలో ముందు వరుసలో ఉన్నాడు వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత విజయ్ కుమార్. ఇప్పుడు ఆయన పాదం మూసాపేటలోని గొలుసుకట్టు చెరువు మీద పడ్డది. దాన్ని దిగమింగేందుకు పథకం వేశాడు. ఇంకేముంది, అవినీతికి గడ్డి కరుస్తున్న అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. కావలసినంత డబ్బులు వెదజల్లిండు. రహదారిలో వెళ్లేవాడికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనవాడు అడ్డదారుల్లో వెళ్తాడు కాబట్టి అలా జిహెచ్ఎంసీ అనుమతులు సంపాదించాడు. ఇక ఆయన వెదజల్లిన డబ్బులు తీసుకొని ఆ అడ్డదారిని రహదారిగా మార్చి అనుమతులు మంజూరు చేశారు అవినీతి అధికారులు. ఇతగాడి కోరల్లో చిక్కిన మైసమ్మ చెరువు విలవిల్లాడిపోతోంది. దర్జాగా కబ్జా బాగోతానికి తెరలేపాడు విజయ్ కుమార్. హైడ్రా ఎంత కటువుగా వ్యవహరిస్తున్నా ఈయన భయపడట్లేదు. కటువా పాడా? కటువు లేదు, ఏం లేదు. ఆడోటి ఈడోటి గోలగొట్టాలా, బెదిరియాల. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మారేందుకు హైడ్రా ఇతగాన్ని కట్టడి చేయడం లేదన్నది మిస్టరీగా మారింది. ఆ కథ కమామిషి ఏంటో ఒక్కసారి చూద్దాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండల పరిధిలో మూసాపేట్ గ్రామ శివారులో వెలిసి ఉన్న మైసమ్మకుంట చెరువు పైన కన్నేశాడు వాసవి సరోవర్ అధినేత విజయ్ కుమార్. ఇక్కడ చెరువును యథేచ్ఛగా మట్టితో పూడ్చి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు. హెచ్ఎండిఏ లేక్ ఐడిలో చూపించిన కోఆర్డినేషన్ పాయింట్స్ చూస్తే వాసవి సరోవర్ కబ్జాల పర్వం తేటతెల్లమవుతుంది. చెరువులు పూడ్చడం, దర్జాగా కబ్జా చేయడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్ మహానగరంలో చెరువుల పాలిట యముడుగా మారిన వాసవి నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కుమార్ తాను కన్నేస్తే చాలు ఏ చెరువైనా అతగాడి సొంతం అయిపోతుంది. చెరువుల పక్కన భారీ నిర్మాణాలు చేపట్టడం, చెరువులను చెరబట్టడం, దొడ్డిదారుల నిర్మాణం అనుమతులు పొందడం, సంబంధిత ఇరిగేషన్ శాఖల నుంచి ఎన్ఓసీలు పొందడం, పైగా నాకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ కలరింగ్ ఇవ్వడం ఇతగాడికి షరా మామూలే అన్న చందంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మైసమ్మ చెరువు హెచ్ఎండిఏ లేక్ ఐడి నెంబర్ 4800లో చూపిన విధంగా మైసమ్మ చెరువు వాటర్ స్ప్రెడ్ ఏరియా 51 ఎకరం 20 గుంటలుగా ఉన్నది. గొలుసుకట్టు చెరువులైన కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చిన నీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ 149.944 ఎకరాలుగా చూపించారు. నిర్మాణ అనుమతులిచ్చే జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ యొక్క లేక్ ఐడి కోఆర్డినేషన్ పాయింట్స్ పరిశీలిస్తే పారదర్శకంగా పనిచేసే ఏ అధికారి కూడా నిర్మాణ అనుమతులు ఇవ్వరు. ఎఫ్టీఎల్లో నిర్మాణ అనుమతులు ఇచ్చిన కూకట్పల్లి జోన్ కె గంగాధర్ సిటీ ప్లానర్ అనే అధికారికి హెచ్ఎండిఏ లేక్ ఐడి కనబడలేదా? తాగిచ్చుంటాడు. ఏముంది, తాగిచ్చుంటాడు. కేటీఆర్ ఏమైనా ఫారెన్ లిక్కర్ ఏమైనా తెస్తే తాగిచ్చుంటాడు రిపోర్ట్, అంతే కదా. మరి ఇంక అంతకుమించి ఏమనాలా? అదే మంది వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కూడా తాగుతున్నట్టున్నారు. అందుకే వీళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. మైసమ్మ చెరువులో నిర్మాత అనుమతులు ఇవ్వొద్దని తెలియదా? లేక్ ఐడిలో కోఆర్డినేషన్ పాయింట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుండగా యథేచ్ఛగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం పైన జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టి సారించి తక్షణమే అక్రమంగా ఇచ్చిన అనుమతులు రద్దు చేసి చెరువులను పరిరక్షించాలని పలువురు సామాజికవేత్తలు కోరుతున్నారు. ఇక్కడ కొనుగోలుదారులు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే 2 చెరువులకు గొలుసుకట్టు చెరువులని, ఈ చెరువు నుంచి ఆ చెరువుకు వెళ్లాలంటే ఈదుకుంటూ వెళ్లాలా అని ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి విజయ్ కుమారుడే బహిరంగంగా మాట్లాడడం, చెరువు పూడ్చామని చెప్పకనే చెప్పినట్లు వారి మాటల్లోనే తేటతెల్లమవుతున్నది. 3 సెల్లార్లతో కూడిన 29 అంతస్తుల భారీ భవనాలు నిర్మించి కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని చూసే వీరిపైన నేటికి ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. చెరువులను పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాల ప్రజల జీవితాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ సర్కార్ హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. ఏం చేసింది? ఆడోటి కూలగొడుతుంది. అసలైంది కూలగొడతలేదు. ఇట్లా వీళ్ళు చెరువుని కబ్జాలు పెట్టిరు. ఇది ఒకటే కాదు, ఆ పైన ఉన్న కామునికుంట చెరువు, ఆ పైన ఇంకో చెరువు ఉంది, ఆ చెరువు నుండి కబ్జా పెట్టిరు రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలు. దీని పక్కనే సైబర్ సిటీ అని ఇంకో కంపెనీ ఉంది. వాడు ఏకంగా గవర్నమెంట్ ల్యాండ్ని ఎత్తేసిండాడు. ఎంత ఘోరంగా అంటే మరి వీళ్ళు హైడ్రా అని ప్రెస్ మీట్ పెట్టి నాది గుల్సో. ఇది గుల్స్ అంటారా బాబు? ఇది గుల్స్ అండి. వీళ్ళట కొత్త ROR చట్టం తెచ్చట మొత్తం భూమిని అంతా కాపాడే ప్రయత్నం చేస్తారట. ఉన్న చెరువులను కాపాడండి అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏది అని మన పాయింట్ ఒకటే క్వశ్చన్. ఏది వీళ్ళ చిత్తశుద్ధి?